మర్యాద నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? ఒక్కటిచ్చానంటే మర్యాద మర్యాద నేర్పుతుంది. నోరు మూసుకుపడు. నమస్కారం రైటర్ గారు. నమస్తే. లాయర్ గారిని తీసుకొచ్చా. దేనికి? ఏం లేదు బాబు, మా పెద్దోడు అదే సుందరం గారు మా అబ్బాయి లోపలేశాడు కదా, జామీన్ ఇచ్చి ఇడిపించి తీసుకెళ్దామని వచ్చా. బాగుంది మీ వరుస. ఇద్దరు తండ్రులు ముద్దులు కొడుకని ఓ తండ్రి లోపలేండి, ఇంకో తండ్రి బయట తీసుకురాడు. చాలా బాగుంది. ఏదోలే బాబు, కడుపు తీపట్టండిది. చాకు మీ చెత్త. లాయర్ గారు పేపర్స్ ఇవ్వండి. వాడేం తప్పులు చేయకుండానే నేను అరెస్ట్ చేసేసుకొచ్చానా? మొన్న వాడేదో రోడ్డు మీద గల్లం చేశాడని తాను అరెస్ట్ చేస్తే నేను బెయిల్ ఇప్పించాడని లా అండ్ ఆర్డర్తో గొప్పగా చేయించుకున్నాడు. ఇప్పుడు నేను ఏదో ఊరికి అరెస్ట్ చేసినట్టు పెద్ద గొప్పగా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాడులే. ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదో కొన్ని ఫేసులను చూస్తే తెలిసిపోద్ది. ఒక్కగానొక్క కొడుకు అయినా ఆడి ఫేస్ చూస్తే అల్లరి చేసేవాళ్ళు కనపడుతున్నాడా? చేతుల్లో లాఠీ పవర్ ఉంది కదా అని అరెస్ట్ చేశాడు, బెయిల్ ఇచ్చి తీసుకొచ్చా. బాబు, ఊర్లో ఉండే గొడవలన్నీ నీకెందుకు? బుద్ధిగా ఉండొచ్చు కదా. అదేమిటంటే అన్యాయం తెలిసి ఊరుకోమంటావా? ఆహా, పెద్ద మనగాడు. మరి అటువంటి నేరస్తుల్ని, రౌడీల్ని, గోండాల్ని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, మేమున్నాం. నానా కొన్ని ఛాన్సులు మాకు కూడా వదిలేరా? ఎట్లాంటి కొన్ని కేసులు పట్టుకుని పెద్దోడు నేను ఎర్ర బెల్టులు పెట్టుకుని హెడ్ కానిస్టేబుల్ అయిపోవాలని ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాం రా. అయినా పెద్దోడు చెప్పిన ఉద్యోగం ఏదో బుద్ధిగా చేసుకోవచ్చు కదా. చెయ్యొచ్చు. ఆయన ఉద్యోగం కోసం ఎక్కడికి పంపినా నా సర్టిఫికేట్ చూసి ఓకే అంటారు. తర్వాత నా కళ్ళ ముందే ఎవరి దగ్గర లంచం తీసుకుని సారీ అంటారు. ఆ అన్యాయం చూస్తూ ఊరుకోమంటావా? విజయ్, నువ్వు చేస్తున్నది మంచిదే కావచ్చు, కానీ అలా దొంగదోవలు చూసేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ గొడవలో నీకేమైనా జరిగితే నిన్నే కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్న ఈ తల్లే అయిపోతున్నా ఆలోచించావా? ఏ రక్త సంబంధం లేకపోయినా చిన్నాడు నేను సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయావురా. మీ అమ్మ నిన్ను కది ఈ అమ్మ చేతిలో పెట్టి నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా ముగ్గురు ప్రాణాలు నీ మీద పెట్టుకు బతుకుతున్నావురా. అవును బాబు, నీ కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. చూడు బాబు, నీకేమైనా జరగకూడదు జరిగితే ఇంట్లో నుంచి 3 శవాలు బయటికి వెళ్తాయి, గుర్తుంచుకో. సరేలేండి, ఇంకే గొడవలకి వెళ్ళను. రండి భోంచేద్దాం. రండి, వడ్డిస్తాను. వడ్డించరా. ఏమిటమ్మా, ఏమిటి అన్యాయం? ఇక్కడ కారాపుతున్న వ్యాపారం దెబ్బతిందా? నీ అనాకాని వ్యాపారం కోసం నా కారు ఇక్కడ ఆపకూడదంటావా? నోరు మూసుకుని కారు చూస్తూ ఉండు. ఏంటో విజయ్, నువ్వా? అదేమిటి నా గాలి తీసేస్తున్నావు? నీకు గాలి ఎక్కువైందని అటు చూడు, నో పార్కింగ్. ఎవరయ్యా నో పార్కింగ్ కార్ పార్క్ చేశారు? ఓ మీరా మేడం? ఇదేమిటి బొక్కలో తోసేయాల్సింది సెల్యూట్ కొడుతున్నారు? అవును, అసలు ఇది నో పార్కింగ్ ప్లేసే కాదు. నో పార్కింగ్ ప్లేస్ కాదే కాదు. మీరు వెళ్ళండి అన్నా, మీరు వెళ్ళండి. ఏమిటో? గుడ్ మార్నింగ్. ఏమిటి గొడవ? నో పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేశారండి అమ్మాయి గారు. ఇది నో పార్కింగ్ అని నీకు తెలీదా? తెలుసు, కాస్త అర్జెంట్ పనుండి. అర్జెంట్ పనేం కాదండి, వాళ్ళు బలిసి పార్క్ చేసిందండి. వాళ్ళ బాబు దగ్గర డబ్బు బాగా ఉన్నట్టుంది, ఈవిడ ఫైన్లు కడుతోంది. వాళ్ళ బాబు ఉద్యోగస్తుడు, ఎక్కువ సంపాదించడం లేదు. ఇది పోయి తీసుకుని నో పార్కింగ్ పెనాల్టీ రాయి. సార్ అమ్మాయి గారు రాయి. సార్ మీరు? ఆవిడ బాబు నేనే. పని బస్ స్టాండ్ లో కదా డ్యూటీ, ఇది వెళ్తుంది. టికెట్ 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 మీరే అడిగి. ఏంట్రా పెద్దోడు దిగిపోయా? లేకపోతే ఏమిటాడు? పొద్దున్నే ఏదో ముఖం వేసుకొచ్చి ఎక్కడికి అని అడుగుతాడా? కండక్టర్ ఎక్కడికైనా అడక్క మరి ఏమడుగుతాడా? అపశకునంగా ఎక్కడికి అంట. మరి ఇప్పుడు అట్టా అవతల బస్ స్టాండ్ లో డ్యూటీకి టైం అయిపోతుంది. ఇప్పుడు ఎట్టా ఏ నడిచెళ్తాం, నడిచెళ్తాం. సరే మళ్ళా ఏమిటి సార్ అలా కాలు పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్. ఏంట్రా, నేను కాలుగాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో, అమ్మా
4 రోజుల నుంచి విరోచనం కాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఆ, ఏడు సార్ ఏం జరిగింది? అమ్మో. ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకనే ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? అబ్బే, మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడిద. అమ్మా అయ్యో అరే ఆ రంగమ్మ బ్రోకర్ ఫైల్ ఇంకా మూసేలేదు కదా అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలు దోశారని చెప్తా. చూసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా, నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు దొడ్డ ఉంటారా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్ అయ్యో అయ్యో ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్ సార్ అయ్యా దీనికి నా దగ్గర ఒక చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ ఏం లేదు సార్, బాగా పండిన 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటుంది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు నీ పుణ్యం ఉంటుంది. రే అమ్మా. ఈ రూపాయి తీసుకెళ్ళి అయ్యో 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే అరే, తొందరగా రా, మీరు బాగా పడుతుంది సార్. ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా. వచ్చేసా. ఇదిగోండి సార్ ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటిది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమన్నా సరిగ్గా చెప్పా. అది కాదురా, ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో, సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా. నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. సరేనా? కరెక్టే కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. మరి ఏమా, చంపు. ఏంటి కొడతామండి ఇలాగా ఏంటి? అది కాదు సార్, వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. కొడతావు వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకో. వాడిని పట్టుకొని కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా రా. నాన్న, ఆయన అడుగుతారు కానీ. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. వాడేమో మళ్ళీ అదే ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే బిల్లు పెట్టుకోకు. ఉండు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? 1. ఒకటే కదా. ఒకటే కదా, మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అమ్మా! అయ్యో అయ్యో కడుపులో ఇప్పుడు చస్తగా నువ్వు ఎక్కడ దొరికారు బాబు? అయ్య బాబోయ్! అడుగు ఎదురుగా. కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్ట్ కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దార్తేను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగోయా? ఆగు. ఆగు. అసలు ఏంటి గొడవ? ఆగు. అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? రెండు. ఒకటి ఇది, ఆ, రెండోది ఇది. అదేది. ఆ, రేయ్! విజయ్ ఇక ఇంటి దగ్గర నుంచి చెప్పండి అర్జెంట్. హలో, ఎవరు? నేను నీలుని. నువ్వా? ఏమిటి మా వాళ్ళకి ఏదో అర్జెంట్ అన్నమాట? వాళ్ళకి కాదు, నాకే. అవును, ట్రైనింగ్కి వెళ్ళి నన్ను మర్చిపోయావా?
నేనే నీకు ఫోన్ చేయాలా? నువ్వు నాకు చేయవా? అసలు నేను నీకు ఎందుకు ఫోన్ చేయాలి? ఎందుకు చెయ్యాలా? నీ కోసం ఎదురు చూసే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. రాత్రులు నిద్ర రాక బాధపడుతున్నారని నీకేమైనా తెలుసా? చూడు విజయ్, నా కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపిస్తున్నావు. అయితే నీకు నిద్ర రావట్లేదా? ఓ పని చెయ్యి, నేను వచ్చే వరకు అలాగే కలలు కంటూ ఉండు, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. అంతేనా? అంతే. ఫోన్ పెట్టాయి. ఇందులో మత్తు పదార్థం ఉందని ఎవ్వరూ పట్టుకోలేరు. మీరు నిర్భయంగా తీసుకెళ్ళొచ్చు. అలాగే సార్. పని జరిగిందా? జరిగింది సార్. దీనిలో 10 లక్షల క్యాష్ ఉంది. వెరీ గుడ్. నాకేం తెలియదు సార్. ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తెచ్చాను. అలాగా? మరైతే ఈ నోట్ల కిందకి తెల్ల కాగితాలు ఎలా వచ్చినాయి కన్నా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. రే, యమున్నైనా మోసం చేయగలవేమో కాని ఈ బాపినీండి మోసం చేయలేవు. భైరవ, ఓం నమః శివాయ. వీణ్ణి పెద్దల్లో కలిపి ఆ విషయం అర్థం చేసుకోవటానికి ఎంతకాలం పట్టిందమ్మా. అమ్మ ప్రాణాలు వదిలే ఆఖరి క్షణంలో కూడా చక్కెర లేకుండా పోయాను. అమ్మ చనిపోతూ నిన్నే కలవరించింది. నువ్వు జీవితంలో స్థిరపడకుండానే తను వెళ్ళిపోతున్నందుకు ఎంత కుమిలిపోయిందో తెలుసా? అలాంటప్పుడు ఒక్క మాట కూడా నాకు తెలియపరచలేదే అమ్మా. తెలియపరచకపోవడం ఏమిటి? అమ్మ చావు బతుకుల్లో ఉండగా నిన్ను పిలవడానికి అక్కడికి వస్తే ఎవరమ్మా? నేను మీ దగ్గర పనిచేస్తున్న రవి చెల్లెల్ని సార్. అలాగా? మా అమ్మ ఒంట్లో బాలేదు సార్. అన్నయ్యనే కలవరిస్తోంది. ఒక్కసారి వాడిని పంపిస్తే. అయ్యో, ఏడోబోకమ్మా, ఏడోబోకు. ఊరుకోమ్మా. నీకేం కావాలో చెప్పు, నేను చేస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. అదేంటమ్మా, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తానుగా. నీ డబ్బు వద్దు, ఏమి వద్దు. రేయ్ పాపినీడు, అన్నయ్య, ఆగు. నన్ను ఆపకమ్మా. నా రక్తం ఉడికిపోతుంది. నీ ఒంటి మీద చేయి వేసిన వాడి ప్రాణం చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నా మాకు అమ్మైనా ఉండేది. ఇప్పుడు ఆ దుర్మార్గుని చంపి జైలుకి వెళ్ళి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావు అన్నయ్య. కానీ అవునన్నయ్య, నాకు కావాల్సింది పగ, ప్రతీకారం కాదు. ఇప్పటికైనా నువ్వు మారి మంచి మార్గంలోకి వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్లి పోలీసులకు లొంగిపోతాను. వాడి పాపాలన్నీ బయట పెడతాను. ఆ పాపాల్లో పాలు పంచుకున్నందుకు జైలు శిక్ష కూడా ఆనందంగా అనుభవిస్తా. వాడు బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తాను. నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఏమిట్రా చిన్నడా, ఇంకా తొడవటం అవలా? అయింది, వస్తున్నా. నమస్కారం సార్. నమస్కారం. ఎవరైనా? అవును,
నువ్వు ఆ బాపినడి గారి దగ్గర వర్కర్ కదా? అవును సార్. ఏమిటి రైటర్ నువ్వు చెప్పేది? నిజం సార్. రవిగాడు పోలీసులకు సరెండర్ అయ్యాడా? భైరవ, ఓం నమః శివాయ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మిస్టర్ విజయ్. ఎస్ సార్. నువ్వు టేకప్ చేయాల్సిన మొట్టమొదటి కేసు ఇదే. టేక్ ఇట్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ కూడా మీ పోలీస్ దండాలేనా? ఆ డ్రెస్ చూస్తే చాలు మీకు పూనకం వచ్చేస్తుంది. అదేం కాదు, మేము ఇద్దరం సాధించలేంది మన విజయబాబు సాధించాడు, అందుకే ఈ పూనకం. రెడీగా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు వాళ్ళ దిష్టి, పొరుగు వాళ్ళ దిష్టి, కన్న వాళ్ళ దిష్టి, పెంచిన వాళ్ళ దిష్టి, ఓ పెద్దోడి దిష్టి, చిన్నోడి దిష్టి, అందరి దిష్టిలు ఈ గుమ్మడికాయ పగిలిపోవాలి. అప్పుడది 1 minute సార్, 1 minute. నేనేం చెప్పాను? వాడు ఫోటోలు తీసేవాళ్ళకు ఉన్నాడా? సరే నువ్వు వెళ్ళుకోండి. స్వాగతం సుస్వాగతం. ఆపుతావా నీ సినిమా స్వాగతం? ఇంకా ఎర్రనెల్ది ఓ దండి అమ్మా. నేనివ్వను, నేనే వెయ్యాలి. అన్ని సవ్యంగా సమకూడితే నువ్వు దండేసే రోజు ముందుందమ్మా. ముందు మమ్మల్ని ఒరే చిన్నడా అందుకో. ఏమిటి నాన్న ఇదంతా? ఇదంతా మా ఆనందం. సంతోషం బాబు. శోభన్ బాబు నటించిన కన్నవారి కలలు సినిమాలాగా మా కలలు ఫలించిన రోజు బాబు. మీరు ఎలా ఉన్నారు నాన్న? కనపడతల్లా ఆనందంలో ఉల్లిగాడులా ఉబ్బిపోతున్నాడు మీ నాన్న. ఇవాళే డ్యూటీలో జాయిన్ అయ్యాను, నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటావు బాబు? ఈ ఆనందంలో నోట మాట రావటం లేదు. 100 కాలాల పాటు చల్లగా వర్తిల్లు బాబు. బాబు తన మన తేడా లేకుండా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకో. అవునవును, కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా. ఏమిటి ఆడపిల్లలానా? కాదు కాదు, అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా. బాగానే కవర్ చేసావు. బాబు ముందు లోపలికి వెళ్లి దేవుడికి దండం పెట్టు. అసలు దేవుడు ఉన్నాడంటారా? ఏమిట్రా, ఎందుకు లేడు? మనందరికీ తండ్రి ఆయనే. లేదు నాన్న, బిడ్డల్ని సుఖపెట్టి సంతోషించేవాడు తండ్రి, బాధ పెట్టి ఆనందించేవాడు తండ్రి కాదు తలారి. డ్యూటీ మీద ఇక్కడికి వచ్చానన్నా. ఏమిటా నువ్వు చెప్పేది? మన ఇంటికి డ్యూటీ మీద రావటం ఏంటి? అవును, రవి అనే వ్యక్తిని లాకప్ లో కొట్టి చంపిన నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. రవి ఆడట చచ్చిపోయాడరా? రాత్రి మేము లాకప్లో పెట్టినప్పుడు బాగానే ఉన్నాడే. సారీ, అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. అరే, ఇవి మనం నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి చెప్పే మాటలేరా? కానీ ఇవాళ మనం ఆళ్ళు నేర్పిన నోట వినాల్సి వస్తుంది. ఆగు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. లేదమ్మా, ఇవాళ వాడు మొదటిసారిగా డ్యూటీ నిర్వహిస్తున్న రోజు. అడ్డు రాకమ్మా. Yes, proceed. జూలై 12వ తేదీ సాయంత్రం 5 గంటలకు మీరిద్దరు ఎక్కడున్నారు? డ్యూటీ చేసి ఇంటికి వెళ్తున్నామండి. అప్పుడేం జరిగింది? అప్పుడేనండి రవి మాకు ఎదురొచ్చాడు. అప్పుడే కదా.
అప్పుడే మేము అతను అరెస్ట్ చేసాం కూడా. జైల్లో అతన్ని మీరు కొట్టారా? అబ్బే లేదండి, అస్సలు కొట్టలేదు. ఒరే ఒరే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడడం తప్పు. చెప్తే మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయినా సరే అబద్ధం ఆడకూడదు. కొట్టిన మాట నిజమేనండి, కానీ గట్టిగా కొట్టలేదండి. 1-2 నిదానంగా కొట్టామండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిల ఆనందరావు, సుందరరావులు రవి అనే వ్యక్తిని లాకప్లో కొట్టి చంపారని కోర్టు వారు అభిప్రాయపడుతున్నారు. రక్షకభటులు అయి ఉండి భక్షకభటుల్లా ప్రవర్తించినందుకు సెక్షన్ ఐపీసీ 104 ప్రకారం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే. ఆంటీ, ఉదయం ఆటకి గుణసుందరి సినిమా చూశాను. తులసమ్మను వేడుకుంటేనైనా మీ నాన్న చిన్నాన్న బయటపడతారేమోనని ఇలా ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను భరించలేనంటీ. భరించలేకపోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి గొప్పగా పేరు తెచ్చుకో. ఆంటీ, లేకపోతే ఏంట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచినందుకు జైల్లో పెట్టావుగా. అసలు వాళ్ళు హత్య చేశారని నువ్వు నమ్ముతున్నావా? కొంచెం కూడా ఆలోచించకుండా గొప్పగా అరెస్ట్ చేసావు. లేదంటే నా డ్యూటీ నేను చేశాను. నాకు తెలుసు ఆంటీ, వాళ్ళు నేరస్తులు కారని. తెలిసినట్టయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చుగా. తీసుకురావచ్చు, కానీ దానికి సరైన సాక్ష్యాలు కావాలంటే. ఎలాగైనా ఆ దోషుల్ని పట్టుకుని మా నాన్నని చిన్నాన్నని నిర్దోషులను నిరూపించి బయటికి తెస్తాను. నన్ను నమ్ము. పిలిచారా సార్? 12వ తారీఖు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి నేనేదో రాసుకుంటూ ఉండగా సుందర్రావు ఆనందరావులు కలిసి అలా కొట్టుకుంటూ తీసుకెళ్లారు. వాళ్ళు కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలిందో ఏమిటో. పాపం పొద్దున్న చూసేటప్పుడు చచ్చిపోయి ఉన్నాడు సార్. ఓ, జేబులు కొట్టే కేసా? నేను జేబులు కొట్టానే కాని మీ పోలీసులాగా కడుపులు కొట్టలేదు, ప్రాణాలు తీయలేదు. నిజంగా పోలీసులు ప్రాణాలు తీసేవాళ్లే అయితే నీకిలా మాట్లాడే ధైర్యమే ఉండదు. సరే, చనిపోయిన రవి చెల్లెల్ని పిలు. ఆ రవి చెల్లెల్ని నేనే. నీ పేరు? రాణి. ఏ ఈ ఇంట్లో మిగతా వాళ్ళని కూడా చంపితే ప్రమోషన్ ఇస్తానన్నాడా బాపినీడు? బాపినీట? ఏ ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదా? బాపినీడికి నీ అన్నయ్య చావుకి సంబంధం ఏమిటి? బతుకున్నప్పుడు మా అన్నయ్య ఆ నీచుడి కోసమే హత్యలు చేశాడు. మా కోసం మంచిగా మారాడని తెలిసి మీ పోలీసుల ద్వారా మా అన్నయ్యను చంపించాడు. ఎప్పటికైనా ఆ నీచుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. వాడి చావు నా కళ్ళ చూస్తాను. అంటే నీ ప్రతీకారం కోసం నిజాయితీ పరులైన 2 పోలీసుల జీవితాల్ని బలి తీసుకుంటావా? వాళ్ళు నిజాయితీ పర్లా కాదు, హంతకులు. బాపినేడు మోచేతి నీళ్ల కోసం కక్కుర్తిపడిన కుక్కలు. స్టాప్ ఇట్. వాళ్ళెవరో తెలుసా? ఒకరు మా నాన్న, మరొకరు మా చిన్నాన్న. వాళ్ళు ప్రాణాలు తీసే హంతకులు కారు. నీతికి నిజాయితీకి నిలిచే సిన్సియర్ పోలీసులు. నా మాట విను. నువ్వు సాక్ష్యం చెప్తే ఆ బాపినేడు కుట్రని బట్టబయలు చేస్తాను. అక్కర్లేదు, నా పగ నేనే తీర్చుకుంటాను. ఆ బాపినేడు ఎంతకైనా సమర్థుడు. నేను ఎదురు తిరిగానని తెలిసిన రోజున తప్పకుండా నన్ను చంపి తీరుతాడు. రాణి, మీ అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళ మీద నీకెంత కడుపు మంటుందో, మా వాళ్ళని అపనిందల పాలు చేసిన వాళ్ళ అంతు చూడాల్సిన బాధ్యత నాకు అంతే ఉంది. ప్లీజ్, నా మాట విను. నాతో చేయగలవు. నేను నీకు రక్షణ కల్పిస్తాను. మా ఆంటీ. నమస్కారం అండి. రాణి, ఇక నుంచి ఇది నీ ఇల్లు అనుకో. ఇక నీకేం భయం లేదు. లోపలికెళ్ళు. రాణి, ఒక చిన్న రిక్వెస్ట్. పోలీసులు దొంగలు ఒకటైపోయారని జనం అనుకోకుండా ఉండడానికి నువ్వు కటింగ్లు మానేస్తే బాగుంటుంది. అలాగే. ఒరేయ్, ఎవరా అమ్మాయి? మనకు కావాల్సిన అమ్మాయి.
అతను? మన ఊరు కొత్తగా వచ్చాడే ఎస్ఐ అతనేనేమో. చాలా అందంగా ఉన్నాడు కదా. నువ్వు మూసుకో. ఏమిటి? నోరు. ఏమిటి కన్నా ఇలా వచ్చావు? రవి అనే వ్యక్తి మీ దగ్గర పనిచేశాడా? రవి అంటే మన రవేనా? నువ్వు మూసుకో. హ్మ్. చూడు కన్నా, నా కంపెనీలలో, నా ఫ్యాక్టరీలలో, నా కళాపీఠాలలో అన్నింటిలోనూ కలిపి 12,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళల్లో రవి ఎవడో నాకెలా తెలుస్తుంది కన్నా? నో, మీరు అబద్ధం చెప్తున్నారు. అతను మీ దగ్గరే పనిచేసేవాడని అతని చెల్లెలు చెప్పింది. ఆమెపై మీరు అత్యాచారం కూడా చెయ్యబోయినట్టు చెప్పింది. శివోహం. శివ శివ, ఏమిటి దారుణం, ఎందుకీ అభాండం? చూడు కన్నా, పెద్దవాళ్లతో వ్యవహరించేటప్పుడు మంచి చెడు తెలుసుకుని మాట్లాడడం మర్యాద నాయన. మీకు అతను తెలుసో తెలీదో త్వరలోనే నిరూపిస్తాను.